ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. राजाय विवेकानंदसूरये सच्चित् सुखस्वरूपाय स्वामिने तापहारिणे अंदरिकी जातीय యువజన దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు స్వామి దివ్య ధర్మానంద, చెన్నై నుంచి వస్తున్నాను. ప్రపంచానికి, సమస్త ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మికత, ధర్మ, విజ్ఞానం ఇవన్నీ కూడా యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహాన్ వ్యక్తి, సంతుడు, మహాత్ముడు స్వామి వివేకానంద గారు. ఆయన బోధనలు చదివితే అందరికీ, యువతలకు, మానవాళికి అందరికి కూడా ఆయన సందేశాలు చాలా బాగుంటాయి. స్వామి వివేకానంద గారు 1893 సెప్టెంబర్ 11 ఆ రోజు చికాగో వెళ్ళడం జరిగింది. అక్కడ విశ్వ మహాసభలో పాల్గొనడం జరిగింది. ఆయన ఇక్కడ మన దేశం గురించి ఆయన చాలా బాగా చెప్పారు. అందరికి కూడా మా దేశం గురించి ఎవరికి తెలియదు. అక్కడ భారతదేశం అంటే ఒక అనాగరిక దేశం, అక్కడ పిల్లలందరినీ కూడా మొసలకేసేస్తారు అనేటువంటి భావన చాలా ఉన్నది. అటువంటి సమయంలో మన ఋషి సదృశమైన స్వామి వివేకానంద గారు అక్కడికి వెళ్ళి భారతం అనాది కాలం నుంచి అన్ని రంగాల్లో, ఆధ్యాత్మికత, సైన్స్లో ఎంతో చాలా ముందుగా ఉన్నది అని చెప్పేసి ఈరోజు కూడా ఈరోజు ఏం చూస్తున్నామో ఎంత చూస్తున్నాం మనము, చాలా పరివర్తన జరిగింది. అటువంటి మహాన్ చేతన స్వామి వివేకానంద గారు ఆయన చెప్తారు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవనం, బలహీనతే మరణం. ఇటువంటి సూక్తులు, స్వామి వివేకానంద సూక్తులు అందరికీ, పిల్లలకు, వృద్ధులకు అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనవి. ఇటువంటి ఈ సమయంలో యూత్ బాగా చదవాలి. స్వామి వివేకానంద గారి సందేశాన్ని చదివి మన దేశానికి, సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ వికాస్ పరిషత్ యావత్ భారతదేశంలో ఈ యొక్క జయంతి ఉత్సవాలను వైభవంగా జరుపుతుంది. ప్రతి విద్యార్థికి, ప్రతి భారతీయుడికి భారత్ వికాస్ పరిషత్ యొక్క సందేశం ఏమిటంటే, వివేకానందుని యొక్క ఆలోచన చేత ఏర్పడినటువంటి భారత్ వికాస్ పరిషత్ యొక్క దృక్పథం అనేది భవిష్యత్తు కానీ వివేకానందుని యొక్క సూక్తులతోటి ఆధారపడి ఉందని తెలుపుతారు. దాని భాగంగానే
2005లో ఈ యొక్క ప్రాంగణంలో మా మనోహర్ రెడ్డి సారు ఇక్కడ ఉన్నటువంటి మన అందరు మిత్రులను కలిసి ఇక్కడ ఈ యొక్క వివేకానంద స్టాచ్యూను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి పాలమూరు నగరంలో నెలకొల్పినటువంటి గొప్పతనం భారత్ వికాస్ పరిషత్ ఉంది. మరి మన తరువాతనే 25 ఐడియల్స్ ఇటువంటి యొక్క బొమ్మలు భారత్ వికాస్ పరిషత్ అంతా కూడా జరగదు. అయితే ముఖ్యంగా వికలాంగులకు సేవ చేయాలి, విద్యా సేవ చేయాలి, ధార్మిక సేవ చేయాలి. ప్రతి మనిషి తన జీవితంలో భాగస్వామ్యం ఉండి ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలి, భారతదేశమే జగద్గురు కావాలన్నటువంటి కోరుకున్నటువంటి ఆ వివేకానందుని యొక్క ఆశయాలను భారత్ వికాస్ పరిషత్తు తూతా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా చేస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. వారికి అందరూ కూడా భారత్ వికాస్ పరిషత్ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ participate in the competitions held by Bharat Vikas Parishad. We are feeling very granted and glad that we are able to participate in competition organized by such a great organization. And as we participated 2 consecutive years in the singing competition of Bharat Vikas Parishad, we have noticed that their hospitality, the way of their treating, and everything is very, very well managed. And also about Vivekanand, he is such a great inspiration for all the youth, all the young generation, and he keeps inspiring everyone. That's what I can say. ఓకే. Good morning to one and all. This is Chandana from MJP Budpur Girls, and they are my friends Archana and Shravanti. We are participated in essay competition for Swami Vivekananda birth anniversary. So we got prizes. I got a first prize in English. She got a first prize in Telugu. She got a third prize in Telugu. We are come from MJP School, Budpur. We are so lucky to be participated in this program, and we are so happy to get the prize here. And this credit goes to our school teachers and especially for our principals. So we are so thankful for conducting this program. By the birthday of Swami Vivekananda, the youth was so inspired a lot. By him only we are motivated. We have inspired a lot. Thank you so much.